మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ ద్వారా పరిచయం చేసుకొని మహిళనంటూ నమ్మిస్తూ పెట్టుబడి పేరుతో పలువురిని మోసం చేస్తున్న యువకుడిని హైదరాబాదు సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారన్నమాట. ఒకసారి మనం పూర్తి వివరాలు తెలుసుకుంటే కేసుకు సంబంధించిన వివరాలు శుక్రవారం పోలీసులు వెల్లడించారన్నమాట. ఏమని వారు తెలుపు హైదరాబాద్‌కి చెందిన ఓ యువకుడు పెండ్లి కోసం తన ప్రొఫైల్‌ను ఓ మ్యాట్రిమోనీ సైట్‌లో అప్‌లోడ్ చేశాడన్నమాట. ఈ క్రమంలో గత ఏడాది అక్టోబర్‌లో అంజలి కందుల అనే పేరుతో అతనికి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. సో, తాను యూకేలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నానని, తెలుగు యువకుడిని పెళ్లి చేసుకోవాలన్నదే తన కోరిక అని చెప్పారు. సో, కొన్ని రోజుల పాటు చాటింగ్ చేయడంతో పాటు మహిళల గొంతుతో మాట్లాడారన్నమాట. ఆ తర్వాత క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయంటూ చెప్పడంతో నిజమేనని నమ్మిన యువకుడు విడతల వారీగా రూ. 11,17,834 ఇన్వెస్ట్ చేశాడన్నమాట. ఆ తర్వాత ఆన్‌లైన్ వ్యాలెట్‌లో లాభాలు చూపిస్తున్న వాటిని విత్‌డ్రా చేసుకోవడం వీలు కాకపోగా యువకుడు మొబైల్ నంబర్‌ను బ్లాక్ చేశారు. దీంతో మోసపోయానని గ్రహించిన యువకుడు 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడన్నమాట. రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు మహిళ పేరుతో నమ్మించింది విశాఖకు చెందిన పేదపూడి ప్రసన్న కుమార్‌గా గుర్తించారన్నమాట. ఇతడు ఉపాధి కోసం కంబోడియా వెళ్లి అక్కడ సైబర్ నేరగాళ్ల ముఠాతో చేతులు కలిపి సుమారు 500 నకిలీ సిమ్ కార్డుల సాయంతో అకౌంట్లు తెరిచి సో, మహిళల గొంతులతో మోసాలకు పాల్పడుతున్నట్లు సమీప విచారణలో తేలింది. ఈ క్రమంలో ఈ నెల 24న కంబోడియా నుంచి చెన్నై ఎయిర్‌పోర్ట్‌కి వచ్చిన ప్రసన్న కుమార్‌కు పోలీసులు అదుపులోకి తీసుకొని హైదరాబాద్‌కు తీసుకొచ్చారన్నమాట. సో, చూసారు కదా! ఇటువంటి మోసాలు ఈ రోజుల్లో బాగా పెరిగిపోతున్నాయి. నాకు తెలిసిన మట్టుకైతే ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటువంటి వ్యక్తుల్ని ఎవరిని కూడా అది మహిళ అయినా, మగవాడైనా ఎవరైనా గాని మీకు కంటికి కనిపించినంత వరకు కూడా వాళ్ళని నమ్మొద్దు. ఇటువంటి మోసాలు ఎక్కువైపోయినాయి ఈ రోజుల్లో. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేసి 10 మందికి షేర్ చేయండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.